రైతులను నట్టెట్టా ముంచిన నూజివీడు కంపెనీ యాజమాన్యం రైతులకు మద్దతుగా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి మేల్ ఫీమేల్ నూజివీడు కంపెనీ ముందు రైతుల ఆందోళన. మేడ్చల్ మల్కాజ్గిరి కండ్లకోయ విలేజ్ లో మెదక్ జిల్లాలో 3 మండలాలకు చెందిన రైతులు చిన్నశంకరంపేట మండలం, మెదక్ మండలం, పాపన్నపేట మండలం రైతులు మేడ్చల్ జిల్లా కొండ్లకోయలో ఉన్న కంపెనీని ముట్టడించి నిరసన తెలిపారు. 248 ఎకరాల్లో విస్తీర్ణం సాగు చేసిన రైతులు ఒక్కొక్క రైతు 2 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు సాగు చేశారు. ఆర్గనైజర్ ఎకరాకు 80,000 రూపాయలు ఎకరాకు ఇస్తామని నమ్మించి ఇప్పుడు మాట మార్చి నిండా ముంచిన నూజివీడు సంస్థ ఎకరాకు 40,000 నుంచి 45,000 రూపాయలు ఇస్తామని చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురై నూజివీడు కంపెనీ ధర్నా నిర్వహించారు. నూజివీడు సంస్థను నమ్మి వరి సాగు క్రాప్ ఇస్తే ఇప్పటి వరకు 9 నెలలు గడుస్తున్నా రైతులకు అందని డబ్బులు, ఇప్పటికైనా రైతుల డబ్బులు ఇవ్వకపోతే కంపెనీ ముందే కూర్చొని ధర్నా చేపడతామని రైతులు మాట్లాడారు. ఇప్పటికైనా రైతులు నూజివీడు కంపెనీని ఎవరు కూడా నమ్మి మోసపోవద్దని వారు బోరున వినిపించారు. కార్యక్రమంలో చిన్నశంకరంపేట మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ జీవన్, మాజీ సర్పంచ్ పడాల సిద్ధరాములు, శ్రీనివాస్, రాజు రైతులు పాల్గొన్నారు. మా మెదక్ జిల్లాలో చిన్నశంకరంపేట మండలం, మెదక్ మండలం, పాపన్నపేట మండలంలో రైతులకు మేల్ ఫీమేల్ సీడ్ ఇచ్చి ఎకరాకు 80,000 చొప్పున పండకున్న నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి పూర్తిగా 248 ఎకరాల్లో వాళ్ళ సీడ్ పెట్టుకొని ఇప్పుడు 80,000 కాదు కదా, కనీసం 50,000 చొప్పున కూడా ఇవ్వకుండా రైతులను నట్టేట ముంచుతుర్రు. దానికి సంబంధించిన వాళ్ళ ఆర్ఎం గారితో మాట్లాడితే గతంలో ఏ ఆర్ఎం ఉన్నారో మీకు సీడ్ ఇచ్చేటప్పుడు ఆ ఆర్ఎం ఇక్కడ లేడు, ట్రాన్స్ఫర్ అయిపోయాడు తప్ప మాకు తెలియదు. మీరు రైతులు మునుగండి, రోడ్డు మీద పడండి అంటారు. ఇక్కడ కంపెనీకి వచ్చినాక గతంలో మా పెద్దలు కూడా, మా ఎమ్మెల్యే గారు, మా హనుమంతన్న గారు కూడా మాట్లాడి రైతులకు న్యాయం చేయాలని చెప్పారు. అయినప్పటికీ కూడా ఈ నూజివీడు కంపెనీ వెనుక రాజకీయ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు రైతులను ముంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ జిల్లా కాకుండా ఇంకో జిల్లాలో ఇచ్చుకుంటామంటారు. మరి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి కార్పొరేట్ ఆఫీసులు పెట్టుకొని ఈ నూజివీడు భాగవతాన్ని బయట పెట్టాలి. రైతులను ఏ ఒక్క కార్పొరేట్ సంస్థ ముంచినా ఊరుకోమ. నా పేరు శ్రీను, మాది కోరిపల్లి గ్రామం, శంకరంపేట మండల్. మేము ఇక్కడికి ఒక 3 మండలం వాళ్ళం వచ్చినాము. ప్రతి ఒక్క రైతు ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు పెట్టాం. మొత్తం 248 ఎకరాలు పెట్టాం 3 మండలాల తరఫు నుంచి. మా ఆర్గనైజర్ ఏం చెప్పిండంటే ఎకరాకు 80,000 ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆర్గనైజర్ చెప్తే మేమేం చేసామంటే మేల్ ఫీమేల్ వరి వేయడం జరిగింది. వరి వేసినాము, క్రాప్ తీసుకున్నారు, వెళ్ళిపోయినారు. ఇప్పటి వరకు 9 నెలలు గడుస్తున్నది. 240 ఎకరాలు ఇప్పటి వరకు కూడా మాకు ఎంత ఎకరాకు ఒక 40,000, 45,000 వరకే వేసిర్రు. ఆర్గనైజర్ చెప్పింది ఏంటంటే 80,000 వరకు ఇస్తాం మీకు అని చెప్పడం జరిగింది. వీళ్ళు ఇవ్వడం ఏంటంటే 45,000, 47,000 ఇక్కడ వరకే ఇచ్చేసి మాకు సరి చెప్పే ప్రయత్నం చేసిర్రు. మేమేం చేసామంటే ఆర్గనైజర్ దగ్గరికి పోయినాం. ఒకవేళ ఆర్గనైజర్ ఏమైనా చేసిండా అని చెప్పేసి ఆర్గనైజర్ దగ్గరికి పోయి డీటెయిల్ తీసుకుంటే అతను ఏమంటాడంటే నాకు ఇక్కడ వరకే కట్టించారంటే, మేము ఇది 3వసారి ఇక్కడికి రావడము. వస్తుంటే వాళ్ళు రాజకీయ సపోర్ట్తో దాంతో ఏదో మగ్గబెట్టి రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నారు. మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే రైతులకు ఖచ్చితంగా సపోర్ట్ కావాలి. ఖచ్చితంగా నూజివీడు సంస్థ ఏంటంటే రైతులను తొక్కే ప్రయత్నం, ముంచే ప్రయత్నం చేస్తుంది. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే నూజివీడు సంస్థ ద్వారా ఎకరాకు 80,000 కట్టిస్తామన్నారు. బరాబరి ఎకరాకు 80,000 కట్టించేదాకా మేము తగ్గేదే లేదు, ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మాకు ఎకరాకు 80,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము మీ ద్వారా. హైబ్రిడ్ వరి సాగు చేయడం జరిగింది. మాకు చెప్పేటప్పుడు ఏం చెప్పారు, క్వింటల్ పరంగా ఒక రేటు చెప్పారు. ఒకవేళ వాతావరణం అనుకూలించక మేల్ ఫీమేల్ ఏదన్నా తేడా అయితే రైతు నష్టపోకుండా ఎకరా చొప్పున 80,000 రూపాయలు చెప్పడం జరిగింది. సరే, మేము కూడా రైతులకు అదే విషయం చెప్పినాం. వాతావరణం సహకరించలేదు, పంట దిగుబడి తగ్గిన తర్వాత మాకు అప్పుడు వీళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పలేరు స్లాబ్ సిస్టమ్ ఉంటుంది, మేము తగ్గితే తక్కువ కట్టిస్తాము, ఎక్కువ పంట వస్తే ఎక్కువ కట్టిస్తాము అనే విషయాలు ఏం చెప్పలేరు. పంట తీసుకొని పోయిన తర్వాత పేమెంట్లు చేసేటప్పుడు స్లాపులు చూపిస్తారు. ఏమయ్యా ఈయనకు కింటలే వచ్చింది, 2 కింటలే వచ్చింది, మేము ఎట్లా కట్టేయాలని చెప్తాం. మరి ఆ విషయం మాకు ముందు చెప్తే మేము రైతులకు ఆ విషయం చెప్పి మేము ఒకవేళ చేస్తుంటే రైతులతో పెట్టలేకపోతుంటుంది. ఇప్పుడు రైతులు వచ్చి మేము ఎవరైతే ఆర్గనైజర్గా చేసినామో మా ఇండ్లను ముట్టడిస్తూ వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చి పెద్ద న్యూసెన్స్ చేస్తున్నారు. దయచేసి నూజివీడు కంపెనీ ఇక ముందు ఎక్కడైనా, వీడికి 3 నెలలు అవుతుంది మేము పోరాటం చేయబట్టి, ఇక ముందు ఎక్కడైనా మోసం ఉంది. ఇది చాలా జాగ్రత్త. ఆర్గనైజర్లు అందరూ కూడా దీన్ని నమ్మకండి. మొత్తం అగ్రిమెంట్ ఉంటేనే సీడు చేయాలని కోరుకుంటున్నాను.